వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి కొల్లు రవీంద్రలు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని టీడీపీ నేతలు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డిలు ఆకాంక్షించారు. నారా భువనేశ్వరి, కొల్లు రవీంద్రల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ నేతలు కడప నగరంలోని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో వేడుకలు నిర్వహించారు. తొలుత వసతి గృహంలో భారీ కేక్ కట్ చేసి అక్కడ ఉంటున్న నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలపై పోరాడుతూ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. అలాగే కొల్లు రవీంద్ర రాష్ట్ర మంత్రిగా స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొల్లు రవీంద్ర గారి బర్త్డే సందర్భంగా ఇది ప్రేమాలయ నిరాశ్రయ ఆలయంలో వసతి గృహం నందు అన్నదాన కార్యక్రమం కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా నాయకురాలు భువనేశ్వరి గారు గతంలో రామారావు గారి పుత్రికగా ఆమె ఇంటి నుంచి బయట కూడా వచ్చేది కాదు. అటువంటి మహాతల్లిని ఈ వైసీపీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడితే ఆమె మేము సైతం అని చెప్పి ప్రజల్లోకి రావడం, అదేవిధంగా ఇక్కడ వసతి గృహం ముందు కూడా చాలామంది పేదవారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నిరాశ్రయులైనటువంటి వారి మధ్యలో కేక్ కట్ చేసి భువనేశ్వరమ్మకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే కష్టకాలంలో చంద్రబాబు నాయుడిని రాజమండ్రికి పంపినప్పుడు ఒక భర్తను కాపాడుకోవాలా, తెలుగుదేశం పార్టీని బతికించాలా అనే ఉద్దేశంతో నిజం గెలవాలి. ఒక మహిళ గతంలో స్వాతంత్రం కోసం ఏ విధంగా మహిళలు పోరాడినారో ఆ విధంగా రాష్ట్రంలో ఈ వైసీపీ పాలన అంతమొందించి తిరిగి తెలుగుదేశం పార్టీ పాలన రావాలనే ఉద్దేశంతోనే ఆమె ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి నిజం గెలవాలి, మనం ఎప్పుడైతే నిజం గెలుస్తుందో అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుతుందనే ఉద్దేశంతోనే ఆమె ఎండనగా వాననగా ప్రతి జిల్లాలో కూడా సభలు, బహిరంగ సభలు పెట్టి తిరగడం, అందువల్ల తెలుగుదేశం పార్టీ విజయానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక మహిళగా చాలా ధైర్యవంతంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచక శక్తులను ఎదుర్కొని ముందుకు నడిచినటువంటి ఉక్కు మహిళగా మేము ఇవాళ ఆమెను ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆమె జన్మదిన వేడుకలను మరి పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఇక్కడ జరుపుతూ ఉన్నాం. అలాగే కొల్లు రవీంద్ర చెయ్యని తప్పుకు ఆయన జైల్లో వేయడం అంటే వైసీపీ పాలనలో నాయకులను ఏ విధంగా వేధించినారో కొల్లు రవీంద్ర కూడా ఒక ఉదాహరణ. అయినా చెక్కు చెదరకుండా మచిలీపట్నంలోనే ధీటుగా ఎదుర్కొని పెద్ద మెజారిటీతో ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలిచి తిరిగి ఆయన మంత్రి పదవి వరించడం మరి కార్యకర్తలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఇవాళ సంతోషంగా ఉంది. కాబట్టి ఆయన జన్మదినం కూడా ఈరోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు నిరాశలైనటువంటి వారి మధ్యలో కేక్ కట్ చేసి వారికి కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు. మెగా వారసురాలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లింకారా మొదటి పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఉండపల్లి కాంప్లెక్స్ లో పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు చల్లా రాము కేక్ కట్ చేసి మాట్లాడుతూ క్లింకారా మెగా ఫ్యామిలీలోకి రావడంతోనే వెలుగులు వచ్చాయని, మెగా ఫ్యామిలీలో ఆనందోత్సవాలు వెళ్లి విరిశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాట్నాల శ్రీనివాస్, యాస అనిల్, మాదాసు బాబీ, రాంబాబు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి వారసురాలు రామ్ చరణ్ తేజ, ఉపాసన దంపతుల ముద్దుబిడ్డ చిన్నారి విడుదల క్లింకారా మొట్టమొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున
రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులందరూ కూడా సంతోషకరంగా ఈ వేడుకలు జరుపుతున్నారు. ఆ సందర్భంగా మన దేవాలయం పట్టణం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు సలారాము, ఆదాస్ బాబు, సీను, రామకృష్ణ, అనిల్, రాంబాబు, శ్రీనివాస్ మన మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఆ చిన్నారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆయుధాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి చిన్నారికి మా భీమవరం పట్టణ మెగా బ్యాంక్ తరఫున ఆశిస్తున్నాం జరుగుతుంది. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు శ్రీమతి ఉపాసన దంపతులు పుట్టినటువంటి కుమార్తె మెగా ప్రిన్సెస్ లింకార కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి భీమవరం పట్టణంలో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఉండపల్లి కాంప్లెక్స్లో ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మాకు రాష్ట్ర చిరంజీవత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు గారికి అలాగే నా తోటి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో గురువారం ఆర్డీఓ ఇట్ల కిషోర్ వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి పీఎన్డీటీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిషోర్ మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలని అన్నారు. అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని, డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ డివిజన్ స్థాయిలో గుర్తింపు పొందిన 112 స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని గున్నం ఫంక్షన్ హాల్లో రామరాజ్యం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ కండ సంఘ చాలక్ గ్రంథి సత్యనారాయణ తొలి పలుకులతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సుంకవల్లి రామకృష్ణ, పసుపులేటి వెంకటరామారావు, కొవ్వూరి వీర రాఘవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం అతిథులకు ఘన సత్కారం నిర్వహించారు. మన భారతదేశం రత్నగర్భలాగా ఉండేటువంటిది. మన కలియుగం ఏర్పడిన తర్వాత 5125 సంవత్సరాలు పూర్తయి 126వ సంవత్సరంలో మనం ప్రవేశించాం ఉగాది నుంచి. ఈ కాలఖండంలో దాదాపు 1235 సంవత్సరాల పాటు బానిసత్వాన్ని అనుభవించాం. ఈ బానిసత్వం యొక్క పోరాటాన్ని కూడా చేశాం. ఈ 1235 సంవత్సరాల్లో అనేక మంది మహామహులు బలిదానం అయిన తర్వాత మనకు స్వాతంత్రం లభించింది. అసలు ఈ స్వాతంత్ర కాంక్షకు మూల బిందువు అయినటువంటి వ్యక్తి జిజియాబాయి తన హయాంలో సాధించలేనిది తన సంతానం ద్వారా సాధించింది. సంతానాన్ని ఆ రకంగా పెంచింది. జాతి మీద ఎక్కుపెట్టినటువంటి బాణం కింద, వజ్రాయుధం కింద ఈ శివాజీని బాల్యం నుంచి పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా 4 మన ఉద్గ్రంథాలని, రామాయణ భారత భాగవతాలని, భగవద్గీతని కూడా అవపోసన బట్టి ఆ విద్యార్థికి తన సంతానానికి లభించేటట్టుగా నిత్యము కూడా కథలు చెబుతూ మనం నెగ్గాలి, అది ప్రధానము, మన స్వతంత్రాన్ని ఏర్పాటు చేయాలి, అది ప్రధానము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఉపాధి హామీ నిధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు, నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని సూచన. టీడీపీ ఇచ్చిన హామీలని అమలు చేయాలన్న మాజీ మంత్రి కొడాలి నాని, ప్రజలను తప్పుదారి పట్టించకుండా పథకాలను అమలు చేయాలని సూచన. నారా భువనేశ్వరి, మంత్రి కొల్లు రవీంద్రల పుట్టినరోజు వేడుకలు, కడప నగరంలో పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. మెగా వారసురాలు రామ్ చరణ్ కుమార్తె క్లింకార పుట్టినరోజు వేడుకలు, భీమవరంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన అభిమానులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.